కేవైసిఎస్ చైతన్య సమితి, దాని పేరే చైతన్య సమితి. వచ్చిన నేను అన్నిటికీ వస్తా, గుర్తుపెట్టుకోండి. నేను పొత్తుల సదిని కదా, నేను పొత్తుల సదిని, అందరికీ వస్తా నేను. అందరి ఆశాదీపం, ఒక ఆణిముత్యం, ఒక మచ్చలేని, అన్ని వర్గాల ప్రజలు ప్రేమించే మన దత్తన్న. దత్తన్నకి ఒక ఎంపీ, ఒక కేంద్ర మంత్రి, ఒక గవర్నర్ కంటే కూడా దత్తన్నకుండే పేరు వీటన్నిటికంటే ఎబవ్ ఉంటుంది. దత్తన్న అంటే వారి ఒరవడి, వాడు ఎంత గొప్ప ఒరవడికి మనం చెప్పుకోం. అప్పుడప్పుడు మన చరిత్ర మనం చెప్పుకోకపోతే, మన చరిత్ర మనం రాసుకోకపోతే మనం చిన్నవాళ్ళం అవుతాం. కాబట్టి వారి అలైబలై ప్రోగ్రాం ఏతుందో, అలైబలై ప్రోగ్రాం నాకు తెలిసి దేశ చరిత్రలో అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదిక మీదకి తీయగలిగినటువంటి సత్తా, శక్తి, ఆ నైపుణ్యం, ఆ కమిట్మెంట్ అందరినీ మెప్పించిన సత్తా వారికే ఉన్నది. అంటే వారి గురించి చెప్తే వారు ఇప్పుడు గట్ట చెప్పకంటాడు. అంటే తెలివి ఎవరి సొత్తు కాదు, తెలివి ఎవరి సొత్తు కాదు. దేన్నైనా సాధించవచ్చడానికి అనేక ఉదంతాలని ఆ జోలికి నేను పోను. మా ఆడబిడ్డ ఉంది, మా తులవమ్మ. మేమెప్పుడు అంటే ఎంత గొప్పగా ప్రేమించే నాయకుడు అంటే ఆమె కూడా అందరికీ తల్లిలాగా, అక్కలాగా పాత్ర పోషించేది మా దాంట్లో. అంత గొప్ప ఎదిగిన నాయకురాలు తులవమ్మ. సరితని ఫస్ట్ టైం చూసినా కానీ ఉపన్యాసం గొప్పగా ఉంది. ఇక మా ఫైర్ బాండ్ వెంకటేష్ నేత, మా ఫైర్ బాండ్ అనర్గళంగా మాట్లాడతారు దేని గురించి అయినా. వెంకటేష్, బీరప్ప, నర్సన్న, శ్రీకాంత్, గణేష్, పోచన్న, అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. అయితే వారు ఓడిపోయిన ఒక అంట చూసినావా, విత్తనం చనిపోతూ మొక్కను వాగ్దానం చేస్తుంది. సరితమ్మ ఓడిపోతూ 20 మంది సర్పంచులను వాగ్దానం చేసింది. వాళ్ళని అనిపించింది. అంటే దేనికైనా ఒకేసారి అన్నీ సాధించలేము, కానీ సాధించడానికి పునాది మాత్రం పడుతుంది. ఆమె ఇంకొక మాట అన్నారు, ఓటమి అనేక తప్పులు ఎత్తి చూపుతుంది, గెలుపు అనేక తప్పులు మాయం చేస్తుంది, కనపడకుండా చేస్తుంది. ఇవాళ నీ ఓటమి ఉంది కాబట్టే 20 మంది సర్పంచ్ గెలవగలిగిండ్రు. ఇవాళ వీళ్ళందరికీ ఇంత చైతన్యాన్ని రగిల్చగలిగిన వారు గుర్తుపెట్టు. ఇంకొక మాట మర్చిపోద్ది, ఏమనుకోకుండా. తప్పకుండా కులాభిమానం, కుల కట్టుబాట్లు, కుల ఐక్యత. ఇంతమంది మా వెంకటేష్ చెప్పినట్టుగా నేను కూడా చాలాసార్లు చెప్తా, కుల సంఘాలకి కుల సంఘంగా ఉండాలి తప్ప కుల సంఘం పార్టీలకు ఊడిగం చేసేదిగా ఉండద్దు అని. పార్టీలకు ఊడిగం చేసే క్యారెక్టర్ ఉంటే వాళ్ళకు ఊడిగం చేస్తాయి, మన హక్కులు కథం పట్టిస్తాయి. అది సంఘం అనిపించుకోదు అని. కానీ చాలాసార్లు ఇవన్నీ మా దగ్గర కొత్త కూడా చెప్తా, సంఘం కుల సంఘంగా ఐక్యంగా ఉండండి. మీరెంత ఐక్యంగా, చైతన్యవంతంగా, దేదీప్యమానంగా ఉంటే పార్టీలలో ఉన్నటువంటి మా బీరప్ప కింద అవకాశం వస్తుంది, మా ఉమమ్మ కింద అవకాశం వస్తుంది, లేకపోతే మా సరితమ్మ కింద అవకాశం వస్తుంది. మీ సంఘాలు, నేను చాలా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, సంఘాలు చచ్చిపోతే చైతన్యం చచ్చిపోతుంది, చైతన్యం చచ్చిపోతే అణగారిన జాతులకు అండలే కూడా పోతుంది అని ఒక గంత గొప్ప అది ఉంటుంది. అందుకనే చైతన్యం చావద్దు. సంఘం ఎవరికి కావాలి? సంఘం అందరికి అవసరం ఉండదు. అణిచివేతకు గురైన వాళ్లకు, సంఖ్య ఉండి కూడా అవకాశాలు అందిరాని వాళ్ళకు,
అది విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, రాజకీయంగా పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇవాళ అన్నీ ఉండి కూడా అందుకోకుండా ఉన్న వాళ్లకు, అణచివేతకు, దోపిడికి ఉండి కూడా అందుకొని వాళ్లకు 2 బాధ్యతలు ఉంటాయి. ఒకటి నీ కుటుంబ బాధ్యత, రెండవది సంఘటిత శక్తిని బాధ్యత ఉండాలి. ఒక భుజం మీద నీ కుటుంబ బాధ్యత, ఇంకొక భుజం మీద నీ జాతిని నడిపేటువంటి సంఘం నీకు ఉండాలి తప్పకుండా. ఇక్కడ సంఘాలు అందరికీ అక్కర్లేదు. కొంతమంది అన్నారు సంఘాలు ఎందుకే, సంఘం నీకొద్దురా బిడ్డ, మాకు కావాలి సంఘం. దోసుకుంటూనే సంఘం అక్కర్లేదు, అణిచివేసేవాడికి సంఘం అక్కర్లేదు, అణిచివేత గురేవాడికి సంఘం అక్కర్ ఉంటుంది. అందుకని మనకు సంఘం నిరంతరంగా ఉండాలి. సంఘం పెట్టేది అంటే మాత్రం దాన్ని తోచిపడాలి. సంఘం తప్పకుండా అవసరం. 1000 కిలోమీటర్ల ప్రయాణానికైనా ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంటాం మనం. KYCS పోరగాళ్ళే కావచ్చు, వాళ్ళు పోరగాళ్ళ సంఘమే కావచ్చు, కానీ పోరగాళ్ళ సంఘం కాదు సుమా. ఇవాళ మొత్తం మోడీ గారి మాటలు చెప్పాలంటే జాతి యావత్తు ఈ దేశం పురోగమనం యువశక్తి చేతిలో ఉందని చెప్తున్నాడు. యువశక్తి చేతిలో చైతన్యం ఎక్కువ, ఆలోచన ఎక్కువ, ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటుంది. దానికి రాజీపడే శక్తి ఉండదు, బరిగించుకుంటే శక్తి ఉంటుంది యువతకి. కాబట్టి సరిగ్గా మంచి సంఘాన్ని స్టార్ట్ చేశారు. యువ చైతన్య సమితి ఇలా ఆ కర్తవ్యాన్ని సంపూర్ణ నెరవేరుస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. చివరిగా ఒక మాట, ఎందుకంటే ఉపన్యాసం మా దత్తాన్ని ఇవ్వాలి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా. వార్డు మెంబర్ చాలా సభలు చెప్తుంటా, నేను ఎంపీ గెలవాలి. ఒక నియోజకవర్గం ఓట్లు వేసినా అయిపోయినా నేను ఎంపీ గెలుతా. మీరు చూస్తారు 7 నియోజకవర్గాలు ఉంటే ఒక నియోజకవర్గంలో మైనస్ ఉన్నా గెలుతా అంటాం. ఒక ఎమ్మెల్యే ఒక మండలం రాకపోయినా గెలుతా అంటారు, ఇంకో 3 మండలాల మెజార్టీ వస్తాయి. కానీ సర్పంచ్ అనేవాడిని ఏం చేస్తారు తెలుసా, స్క్రీనింగ్ పెడతారు, దాన్ని మొత్తం స్క్రీన్ చేస్తారు. సర్పంచ్ గెలవడం చాలా కష్టం, వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టం. మీరు ఏ ఓట్లైనా తీసుకోండి, రసవత్తరంగా సాగే ఎన్నికలు ఏవంటే, ఉత్కంఠగా సాగే ఎన్నికలు ఏమంటే సర్పంచ్ ఎన్నికలు. తిరుగుతూనే ఉంటారు. ఆ ఒక్క ఊళ్ళే ఆ ఒక్క సర్పంచ్ పొద్దున పూట ఎవడు దొరుకుతాడు, రాత్రిపూట ఎవడు దొరుకుతాడు, మధ్యాహ్నం పూట ఎవడు దొరుకుతాడు, ఎవరికి ఎట్లా మసక కొట్టాలి, ఎవరికి ఎట్లా కన్విన్స్ చేసుకోవాలి, ఎంత కష్టం ఉంటుంది. ఎమ్మెల్యే అంటే చక్కగా అత్తడు, ఊళ్ళో అందరు మీరే జమ చేస్తే ఇంకా ఉపన్యాసం ఇద్దరు పోతాడు. కానీ సర్పంచ్ అట్లా కాదు, వార్డు మెంబర్ అట్లా కాదు. ఒక గంట గొప్ప స్క్రీనింగ్ తర్వాత వచ్చేవాళ్ళు సర్పంచులు. అయితే మీరు మాత్రం సరితమ్మ ఆవేదన అయితే ఉందో చాలా అర్థవంతమైనది, గుర్తుపెట్టుకోండి, అర్థవంతమైంది. ఇవాళ దత్తన్న వస్తాడు, ఎందుకు వస్తాడు అంటే మా సంఘం పిలిచింది, సంఘానికి ప్రోత్సహించాలి, మాలాంటి వాళ్ళేం కదా మార్గదర్శకం ఉండని చెప్పి వస్తాడు. కానీ దత్తన్న అందరి సర్ది అని చెప్పారు, పొత్తుల సర్ది దత్తన్న. అంటే ఈ వర్గం ఆ వర్గం కాదు, వారి అనుభవం ఏంది, వారి అనుభవం ఏంటి, ఎవరిని తులనాడద్దు, ఎవరిని తిట్టద్దు, ఎవరికి శత్రుత్వపూరితంగా మాట్లాడద్దు. మాకేం కావాలో చెప్పుకోవాలి, మనకేం కావాలో చెప్పుకోవాలి తప్ప ఎవరిని తిట్టద్దు. మన సంస్కారం ఉన్నవాళ్ళం, సభ్యత ఉన్నవాళ్ళం, మనం చెప్పే డిమాండ్ ఎటువంటి అంటే, అవును నిజమే కదా, మాది మాకు కావాలంటాం తప్ప మీది మాకు కావాలనే జాతి కాదు మా జాతి అని. నాకు సంపూర్ణంగా తెలుసు మహబూబ్, నాకు తెలంగాణ ఉద్యమంలో తిరగని మండలాలు ఉండవు, కలవని జాతి ఉండదు, గంత తిరిగినాం మేము. ఇవాళ నిజంగా మహబూబ్ నగర్లో కనుక బరి గీస్తే 2 కులాలు కలిస్తే మొత్తం ఎమ్మెల్యేకి వెళ్తే పడతాయి తెలుసా. కానీ చెప్పండి నేను ఇవాళ ఇప్పటిదాకా గద్వాల, ఆ పక్కకు ఉన్నటువంటి నారాయణపేట కావచ్చు, లేకపోతే మక్తల్ కావచ్చు, ఆడ ఏ కులాలు ఉంటాయి, ఏ కుల ఓట్లు ఎన్ని ఉంటాయో నాకు మొత్తం స్టాటిస్టిక్స్ ఉంటాయి. 2 కులాలు కలిస్తే ఎమ్మెల్యే ఇట్లా గాని ఎవడు తట్టుకోలేడు. కానీ ఆ చైతన్యం రావాలి. కానీ సంతోషకరమైనది ఏంటంటే కొట్లాడంగా ఈ బీసీ సంఘాలు ఎక్కడి, కుల సంఘాలు ఎక్కడి, వీటి పని అయిపోయిందని చెప్పి అనుకున్నా. ఇవాళ ఒకటి మాత్రం వచ్చింది. ఇవాళ ఫస్ట్ టైం ఎస్ మనం ఐక్యంగా ఉంటే సాధించలేనిది ఏదనేటువంటి శక్తి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మాట్లాడు కాదు, మనని కళ్ళారా చూసిన సర్పంచ్ ఎన్నికలలో దంచి కొట్టిండ్రు, కొంచెం పైసలు లేక కానీ లేకపోతే ఇక్కడ దంచి కొట్టిండ్రు. అంటే రాజకీయాలని చైతన్యం నుంచి తప్పించి
పైసల ఉచ్చులో చిక్కుకుపోయింది. పైసల ఉచ్చులో చిక్కుపోయింది. నేను కళ్ళారు చూసిన మహిళా రిజర్వేషన్ వచ్చాక ఏడ్చిండు నిలబడమంటే. ఎందుకు అని అడిగిన నేను. ఏం చేస్తామన్నా, 15 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి, ₹1 బిల్లు వచ్చేది లేదు పని చేస్తే, తెల్లాలైతే పొద్దుగుతే వాళ్ళు తిట్లు తినాలని చెప్పి చాలామంది ఏడ్చింది. పాత సర్పంచ్లకు బిల్లులు రాక, రూపాయి ఫండ్ లేక, ప్రజలకిచ్చిన హామీలు అమలు కాక, తిట్ల పురాణం ఒకవైపు, అప్పుల బాధ ఒకవైపు, సర్పంచ్ అయిపోయిన తర్వాత కూలి పనికి పోవకుండా అయిపోయిందన్న అని చెప్పి ఏడ్చే వాళ్ళది పెరిగిపోయి ఎవరు ముందుకు రాలే. ఇవాళ ఎక్కడో కాడ మీకు ఒక ఆలోచన రావాలి. ఈ పైసల ఉచ్చు నుంచి బయటపడాలంటే, ఉన్న వాళ్ళకే పదవులు రాకుండా ఉండాలంటే చైతన్యం, ఐక్యత తప్ప మరో మార్గం లేదు. దీన్ని ధ్వంసం చేయగలిగే శక్తి నీ సంఘాలకు మాత్రమే ఉంటుంది, నీ యువ చైతన్యం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్నికలు రాగానే నా దగ్గర ఏం లేదు కదా, నీ దగ్గర ఏం లేదు కదా, ఒక ఆయన అయితే పైసలు పెడతారని చెప్పి ఆయన పేరు సూచించే కంటే ప్రజల్ని నమ్ముకున్నోడు, ప్రజలు ప్రేమించేటోడు, ప్రజల మధ్యలో ఉండేటోడు లీడర్ కావాలంటే మాత్రం సంఘాలు చైతన్యం దేదీప్యమానంగా వెలగాలని, నిరంతరంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, మీరు అనుకున్న గోల్ ఎంతో దూరం లేదు గుర్తుపెట్టుకో. కొట్టుడు కొడితే దిమ్మ తిరిగిపోతుంది, సందర్భం అవుతుంది. కొడదాం. నమస్కారం.